ఈరోజు మనం విక్టరీ విత్ యాష్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటిది? ఒక ఉచిత వ్యాపార ఉద్యమం ఇంత వేగంగా, ఇంత పెద్దదిగా ఎలా ఎదుగుతోందో ఇప్పుడు చూద్దాం. 1,00,000 అక్షరాల 1,00,000 మంది. ఈ నంబర్ చూస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. కాని అసలు విషయమేంటంటే ఈ 1,00,000 మంది కేవలం 6 రోజుల్లోనే చేరారు. ఒక్కసారి ఆలోచించండి. పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ఈ మార్క్ రీచ్ అవ్వడానికి నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు పడుతోంది. మరిది ఎలా సాధ్యమైంది? అసలు ఏంటి ఈ ఉద్యమం? ఎందుకింత వేగంగా ఒక సునామీలా దూసుకుపోతోంది? పదండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. సరే, ఈ ఉద్యమం వెనుక ఉన్న అసలు కారణం తెలియాలంటే మనం చిన్న వ్యాపారాలు పడుతున్న కష్టాల గురించి ముందుగా అర్థం చేసుకోవాలి. దీని ఫౌండర్ క్రిస్ తన చుట్టూ ఉన్న చాలా లోకల్ షాపులు, ఫ్యాక్టరీలు అవి పెరగడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాయో దగ్గర్నుంచి గమనించారు. వాళ్ల కష్టాలే ఈ ఆలోచనకు పునాది వేసేయన్మాట. ఇక్కడ చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఒకవైపేమో లక్షలు పోసి చదివిన అందరికీ అందని బిజినెస్ ఎడ్యుకేషన్, మరోవైపేమో సరైన గైడెన్స్ లేక ఎన్నో వ్యాపారాలు మూతపడిపోతున్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ గ్యాప్ను పూరించడానికే విక్టరీ విత్ యాష్ పుట్టింది. సో ఈ పెద్ద సమస్యకు వాళ్లు కనుక్కున్న సింపుల్ సొల్యూషన్ ఏంటో తెలుసా? ఎడ్యుకేషన్కి ఒక ఊబర్ లాంటిదన్నమాట. మనందరికీ ఊబర్ కథ తెలుసు కదా. 2009లో ఒక చిన్న ఐడియా, ఒక వ్యక్తికి క్యాబ్ దొరకలేదు, అంతే. ఆ చిన్న సమస్యే కొన్ని సంవత్సరాల్లోనే ఒక గ్లోబల్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్గా మారింది. ఇప్పుడు చూడండి, ఏకంగా $80 బిలియన్ కంపెనీ. సో దీన్నించి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే ఒక చిన్న ఐడియా సరైన టైంలో వస్తే ప్రపంచాన్నే మార్చేయగలదు. ఇప్పుడు ఊబర్ మోడల్కి, విక్టరీ విత్ యాష్ మోడల్కి ఉన్న పోలికలు చూద్దాం. ఊబర్ దగ్గర సొంత కార్లు లేవు, వాళ్లు వేరేవాళ్ల కార్లను వాడుకుంటారు. అలాగే విక్టరీ విత్ యాష్ కూడా ఫ్రీ టూల్స్, ట్రైనింగ్ అందిస్తోంది. రెండిట్లోనూ స్టార్టప్ కాస్ట్ చాలా తక్కువ, కానీ రెండూ గ్లోబల్ లెవెల్లో అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఎంత సింపుల్, ఇంకా ఎంత పవర్ఫుల్ స్ట్రాటజీ కదా. అయితే ఇది కేవలం ఒక తెలివైన బిజినెస్ మోడల్ మాత్రమే కాదు. దీని వెనక ఒక పెద్ద మిషన్ ఉంది. అదేంటంటే అందరికీ ఉచితంగా నేర్చుకునే అవకాశం ఇవ్వడం. ఫౌండర్ చెప్పినట్టే ఇది కేవలం ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ కాదు, ఇదొక ఫ్రీ ఎడ్యుకేషనల్ మూవ్మెంట్. ఈ ఒక్క మాట చాలు వాళ్ల విజన్ ఏంటో అర్థం చేసుకోవడానికి. వాళ్ల నిబద్ధతకు ఇంకో ఉదాహరణ ఏంటంటే ఫౌండర్ క్రిస్ తనే స్వయంగా వ్యాపారాల దగ్గరకు వెళ్లి వాళ్లతో మాట్లాడి దీని గురించి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అంటే ఇది కేవలం ఆన్లైన్లో చేసే ప్రచారం కాదు, నిజమైన గ్రౌండ్ వర్క్. సో మనం చూసిందేంటి? ఇదొక ఐడియా మాత్రమే కాదు, ఇది ఆల్రెడీ కదులుతున్న ఒక శక్తివంతమైన ఉద్యమం. సింపుల్గా చెప్పాలంటే కష్టాల్లో ఉన్న బిజినెస్లను టార్గెట్ చేయడం, వాళ్లకు ఫ్రీగా లెర్నింగ్, టూల్స్ ఇవ్వడం, పెద్ద పెద్ద ఫీజుల భారం లేకుండా తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన అవకాశాలు కల్పించడం. అందుకే కదా ఇది ఇంత పెద్ద సక్సెస్ అయింది. మరి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. బహుశా మనం చూస్తుందే ఆంట్రప్రెనర్షిప్ యొక్క భవిష్యత్తా? చదువుని, అవకాశాలని అందరికీ అందుబాటులోకి తెచ్చే ఇలాంటి ఉద్యమాలే రేపటి ప్రపంచాన్ని నిర్మిస్తాయా? దీని గురించి ఆలోచించండి.